హాయ్ హలో నిన్నటి రోజున మా అక్క వాళ్ళు పులివెందుల్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉంది. ఇన్వైట్ అయితే చేశారు. ఇంకా నేను మా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడికైతే వచ్చేసాము. పులివెందుల నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణం చేస్తే ఈ పల్లెటూరు అయితే వచ్చేస్తుంది. కొండలో చిన్న అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ ఫ్రైడే రోజేమో అన్ని యజ్ఞాలు అయితే చేశారు. ఇంకా అక్కడనే మేము ఆంజనేయ స్వామిని ముక్కొని ఇంకా కొంచెం సెల్ఫీలు ఫోటోలు తీసుకొని ఈ చెట్టు దగ్గర పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు ఊడలతోటి. ఇంకా మా అక్క మా బావ అన్నమాట. ఇంకా మా అక్క బిడ్డ ఈమె. ఇంకా అందరూ పిల్లలందరూ కలిసి బాగా ఆడుకున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత గుడి అంతా ఇలా ఉంది. కొంచెం కొండలో అడవి మాదిరిగా ఉన్న ప్లేస్ అన్నమాట. ఇంక ఇక్కడ అంతా తిరిగి భోంచేసుకున్నాము. భోజనాల దగ్గర కొంచెం వడ్డించేదానికి తక్కువగా ఉంటే నేను కొంచెం వడ్డించాను. ఇంకా అందరం భోంచేసుకొని ఇంకా నేను కూడా వడ్డించేది అయిపోయిన తర్వాత నేను కూడా భోంచేసుకొని ఇక్కడి నుంచి దగ్గరలో ఒక వాటర్ ఫాల్ ఉందంటేను ఆ వాటర్ ఫాల్ ఉంటే పిల్లలకు ఆడుకుంటారు చూడొచ్చు అనే ఆశతో అయితే మేమైతే బయలుదేరామన్నమాట. ఇదిగో ఇలా లోపలికైతే నడుస్తూ వెళ్తున్నాము. ఇంకా చింత చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మేము ఎప్పుడు ఇలా వెళ్ళలేదన్నమాట. కొంచెం ఎండగా ఉంది. ఇంక ఇలా నడుస్తూ ఉంటే పంట పొలాలు అయితే వచ్చేసాయి. ఆ పొలం వాళ్ళు ఇంకొంచెం లోపలికి వెళ్ళండి అమ్మా వాటర్ ఫాల్ ఉంటుంది అన్నారు. మేమైతే ఈ పిల్లలతో ఒక పెద్ద సాహసమే అని చెప్పచ్చు. భూమి అంతా తడి తడిగా ఉంది. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నామన్నమాట కొంచెం లోపలికి. ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే చింత చెట్టుకు చింతకాయలు అయితే బాగా విరగ్గాసాయన్నమాట. ఇంకా వాటిని అయితే మా బాబు తెంపుకొని తింటున్నాడనమాట. ఇంక కొంచెం ఎత్తుగా ఉంది ఈ ప్లేసు. ఇంక ఇలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎంతో ఆశగా వాటర్ ఫాల్ ఉందనే వెళ్తున్నాము. కానీ అక్కడ ఫైనల్గా మేమైతే ఎంతో శ్రమపడి ఒక 1 అవర్ వరకు నడిచి అయితే వెళ్ళాము. మేము తీరా దగ్గరికి వెళ్ళి చూసేసరికి కొండ నుంచి వాటర్ ఫాల్ అనేది లేదు. కొంచెం చలిమలో వాటర్ ఉంది. వాటర్ ఫాల్ అనేది ఎండిపోయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ వాటర్ ఫాల్లో వాటర్ లేదని రాసి పెట్టేశారు. ఇంకా నిరాశగా వెనక్కి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా అమ్మ స్నాక్స్గా తాటి బెల్లం అయితే మెత్తగా దంచి వాటర్ పోసి కరిగిచ్చేసింది. అందులో పచ్చి కొబ్బరి పేస్టు ఇంకా గోధుమ పిండి వీటిని మూడిటిని ఇలా కలిపేసుకొని గట్టిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో జామున్ల మాదిరిగా వేపుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా బొండాలన్నీ వేపుకోవాలి. ఈ రెసిపీ అయితే చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేది. ఇదిగో మా తమ్ముని బిడ్డ అయితే వాళ్ళ జేజి చేసే వంట కోసం వెయిట్ చేస్తోందన్నమాట. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత మేమైతే ఇవి స్నాక్స్గా అయితే తిన్నాము. ఇంక ఇవాళ సాటర్డే రోజైతే ఆంజనేయ స్వామికి నేత్రోన్మీలనము ప్రాణప్రతిష్ఠ అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇదిగో ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకా మేము వెళ్ళేటప్పుడైతే ఇలా రెడీ అయ్యాను. మా పాప అయితే డిస్టర్బ్ చేస్తుంది. నేనేదో వీడియో తీసుకుంటుంటే ఇంకా మేమైతే గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని
ఆంజనేయ స్వామిని బంధువులందరినీ పలకరించేసి ఇంకా కూర్చొని ఉన్నాను. ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది. పిల్లలు, నేను, మా తమ్ముని భార్య, మా తమ్ముని కొడుకు, మా తమ్ముని బిడ్డ అందరము అన్నమాట. ఇంకా అందరము భోంచేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అంతే అండి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.